ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి శ్రీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి 4 సేమ్ వర్క్స్. వాళ్ళు వదిన మరదలంట. ఈ మధ్య వదిన మరదలు శారీస్ పెట్టుకున్నాక అందరికీ తెలిసిందే కదా. సేమ్ ఒకే ప్యాటర్న్లో ఒకే బ్లౌజ్ వర్క్ చేయించుకున్నారు. నేను వన్ బై వన్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ శారీ వచ్చేసరికి గ్రీన్ కలరు, దానికి పర్పుల్ షేడ్ వచ్చింది శారీ. ఇది చూడండి దగ్గరగా. వాళ్ళు నలుగురు సేమ్ వర్క్, సేమ్ కాళ్ళు సేమ్ అన్నారు. కాల్స్ కొడుతుంది చాలా దగ్గరగా. ఓకే, ఇది ఒకసారి సేమ్ ఇదే ఇంకొక కలరు. 2 కలర్స్ తీసుకున్నాను. కూర్చొని కూడా సేమ్ రెండింటికోటి ఏమన్నారు వేసాము. చూడండి దగ్గర వర్క్లు కూడా సేమ్ ఉంది. శారీ రెండు సేమ్ చూడండి. నేను పిక్స్ కూడా వర్క్ వచ్చేసరికి ఇది మన ఛానల్లో చాలా ట్రెండ్ అయిందండి. హాఫ్ శారీస్కి కానీ, ఒక మెచ్యూర్ ఫంక్షన్కి కానీ, అట్లానే వచ్చి ఎంగేజ్మెంట్కి చాలా వేసామండి వర్క్లు. కాకపోతే వీళ్ళైతే శారీలో బ్లౌజ్కి వేయమన్నారు. పట్టు అయితే తను ఇష్టపడదంట ఫస్ట్ నుంచి కూడా. నా దగ్గర ఎప్పుడు వేయించుకున్నా కూడా తను ఎంత నీట్గా లేకపోయినా ఇందులోనే వేయండి అంటది. హాఫ్ హ్యాండ్స్ అండి. ఇది వర్క్ వచ్చేసరికి చూడండి, కట్ వర్క్ వచ్చి ఇదంతా కట్టు తనే స్టిచ్చింగ్ చేసుకుంటుందండి. ఓకే, చూడండి దగ్గరగా. ఓకే, ఇది ఒక హ్యాండ్. ఇది ఒక హ్యాండ్. చాలా అంటే చాలా ఫినిషింగ్ మాత్రం బాగుందండి. చాలా వేసాము, కనీసం ఒక 20 పీసెస్ దాకా ఈ వర్క్ అయితే. దగ్గరగా చూడండి. ఓకే, 2 హ్యాండ్స్. అట్లానే బ్యాక్ బ్యాక్ పార్ట్. ఓకే, ఫ్రంట్ పార్ట్. చూడండి వర్క్ సేమ్. ఇంకొక బ్లౌజ్ ఇది కూడా అంతే అండి. సేమ్ మామూలు సేమ్ ఇది చేసి ఇది ఒక హ్యాండ్, ఇంకొక హ్యాండ్. బ్యాక్ పార్ట్. ఈ 2 శారీస్ సేమ్ కలర్. ఇవన్నీ ఒక 2 శారీస్. ఫాల్స్, కుచ్చుళ్ళు ఇటువంటి అన్నీ ఏమన్నా స్టిచ్చింగ్ అయితే పని చేసుకుంటాను. ఇవన్నీ కాల్స్ ఏమన్నారు చూడండి దగ్గర. మీకు కుచ్చులు కావాలన్నా కామెంట్ చేయండి, కాస్ట్ ఇవన్నీ నేను పెడతాను. ఓకే, సేమ్ శారీ. వదిన మరదలంటే వీళ్ళు నలుగురు సేమ్, ఇద్దరు ఒక రకం, ఇద్దరు ఒక రకం తీసుకున్నారు. ఇది కూడా సేమ్ శారీ. చూడండి 2 శారీస్. దీనికి కూడా అంతే కుచ్చులు సేమ్గానే వేసాము. రెండింటికి ఒక రకం, రెండింటికి ఒక రకం. బ్లౌజ్ వచ్చేసరికి ఇది వీళ్ళు కూడా ఇంతే చెప్పారండి. మనం సేమ్ శారీలో క్లాత్కే కావాలని అడిగారు. శారీలో క్లాత్కే వేసాను. సేమ్ వర్క్ నలుగురికి సేమ్. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక యూనిఫామ్ లాగా పెట్టుకుంటా ఉండండి అని చెప్పారు. సరే అండి. ఓకే, ఇది ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్. చూడండి చాలా నీట్గా ఉంది. దగ్గరగా చూడండి. ఓకే, ఇదొక బ్యాక్ పార్ట్. చాలా దగ్గరగా చూడండి. ఇట్లా కింద పెట్టి చూడండి. ఇదొక బ్లౌజ్.
దగ్గరగా చూడండి. సేమ్ వాళ్ళే 4 శారీస్ వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటారు. ఓకే, ఇంకొక డిజైన్ చూపిస్తాను. పెళ్ళి స్టార్ట్ అయింది, బాగానే హడావుడిగా ఉందండి వర్క్. నెట్తో వేసాను. తను మంగళగిరి పట్టుకి కాంట్రాస్ట్గా తీసుకుని నాకే చెప్పారు కాంట్రాస్ట్గా తీసుకుని వేయండి అని. సరే అని చెప్పి శారీ ఇచ్చేసాను. వాళ్ళు కూర్చొని వేసుకుంటామన్నారు. నెట్తో డిజైన్ చేశాను. శారీ వచ్చేసరికి గ్రీన్ కలరు, అందుకని నెట్ గ్రీన్ ఇచ్చాను. థ్రెడ్ దాంట్లో సిల్వర్ బార్డర్ ఉంది, సిల్వర్ యాడ్ చేశాను. ఓకే, చూడండి దగ్గర. ఇంకొక హ్యాండ్, బ్యాక్ పార్ట్. ఇది వన్ సైడ్ వస్తుంది నెట్, మిగతా అంతా బుట్టీస్ వస్తూ ఉంటాయి. ఒక్కసారి చూడండి. తాజల్స్ మాత్రం కంపల్సరిగా అడుగుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు. వర్క్ కంటే తాజల్స్ మాత్రం కంపల్సరిగా వేయండి అని పర్టికులర్గా. చూడండి చాలా నీట్గా వచ్చింది. హ్యాంగింగ్ కూడా మనమే స్టిచ్చింగ్ చేయించాలి. మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, ఇది ఒక బ్లౌజ్, వాళ్ళది ఇంకొకటి. తనైతే ఈ వర్క్ నేను చెప్పినప్పుడు ఏమోనండి ఎట్లా ఉంటుందో అన్నట్టుగా అన్నారు. లేదండి మీకు వర్క్ ఇదంతా నచ్చితేనే మనీ ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పాను. తను చూసుకుంది మళ్ళీ వచ్చి. వర్క్ అయిపోగానే ఒకసారి మాకు దగ్గరే ఉంది, పిలిచాను, చూసుకున్నారు. ఓకే మేడం బాగుంది, మీరు చెప్పినప్పుడు నాకేందో కొంచెం ఇబ్బంది అనిపించింది అండి. ఓకే, ఇది పికాక్స్ మన మగ్గంలాగే ఉంటుందండి. మన వీడియోస్ చాలా ఉన్నాయి ఇవి. ఓకే, హ్యాండ్ మొత్తం ఫుల్గా వస్తుంది. ఇది ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్. బ్యాక్ పార్ట్ చాలా దగ్గరగా చూడండి. ఫ్రంట్ పార్ట్. ఓకే, ఒకసారి ఫుల్ పిక్ తీసి వీటికి టాజిల్స్ చెప్పాను కానీ మరి ఎంతకనో వేయలేదండి టైలర్. సరే వాళ్ళు కొంచెం హడావుడిగా ఉన్నారు, నేను వాళ్ళని హడావుడి పెట్టాను. ఫాస్ట్ అన్నది. ఓకే, వేయలేదు. ఇంకొకటి ఇది మంగళగిరి పట్టు శారీ అండి. తన బార్డర్ వచ్చేసరికి నాకు కంపల్సరీగా హ్యాండ్ కావాలని అడిగారు. నేను పట్టు క్లాత్లో బార్డర్ వేసి దీనికి అటాచ్ చేయించాను. స్టిచ్చింగ్ ఇది కూడా మన దగ్గరే ఉంది. ఓకే, కాకపోతే తన శారీస్ అన్నీ తీసుకెళ్ళాను. తను ఓన్గా కూర్చుని వేసుకుంటుందంట. కొంచెం మాకు బ్లౌజ్ లేట్ అయినా కూర్చుల్లోకి నేను వేసుకోవాలి కదండి, లేట్ అయింది ఏమన్నారు అందుకని శారీస్ అయితే ముందే పంపించాను. నేను స్టిచ్చింగ్ చేసి. ఓకే, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొన్ని వర్క్లు అయితే మిషన్ దగ్గర ఆగిపోయి వస్తాయి. అవి రాకుండా మళ్ళీ నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. మన ఛానల్లో వచ్చేసరికి నేను కొత్తగా శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి చేశాను. ఒక 60 శారీస్ చేస్తే చాలా వాటికి మామూలుగా ఆఫ్లైన్లోనే వచ్చి తీసుకొని వెళ్తున్నారు, చాలామంది ఉన్నారు. ఇంకేంటి కొన్ని మిగిలింది మంగళగిరి పట్టు కానీ వాష్బుల్ కానీ అట్లాగా లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ చేయించాను. ఈరోజు ఒక వీడియో చేసాను, అప్లోడ్ చేసాను, చూడండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉందండి. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. మీకు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. ఓకే, అదర్ స్టేట్స్కి కాస్ట్ పే చేయాల్సింది మేడం. ఓకే బాయ్. ఒకసారి శారీస్ కూడా చూపిస్తాను చూడండి. ఇందులో మంగళగిరి పట్టు, ఇట్లా పెన్సిల్ రేట్ కూడా
మంగళగిరి పట్టు ఇట్లా ప్లెయిన్గా తీసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తున్నానండి. 48 లెంత్ కూడా వస్తుందండి. పెద్ద హైట్ పర్సన్స్ కూడా బాగా సరిపోతుందండి. నేను చూసేవన్నీ తీసుకొని వచ్చాను. ఇది వేరే శారీకి బ్లౌజ్ పేరప్ చేశాను. శారీ బ్యాక్ సైడ్ చూపిస్తాను. అది కూడా శారీ వచ్చేసరికి ఇది చూడండి. శారీలో బ్లౌజ్ ఏం చేస్తానంటే బార్డర్ అటాచ్ చేయించాను. శారీలో క్లాత్ తీసుకొని ఇట్లాగా కుర్చీలాగా పెట్టించాను. వెనక బ్యాక్ సైడ్ మొత్తం కట్ వర్క్ చాలా అంటే చాలా ఇంకో బ్లౌజ్ మిషన్ దగ్గర ఉంది, లేకపోతే డెలివరీ చేయాల్సింది. కొంచెం లేట్ అయిందని చెప్పేసి ఆగిపోయాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా శారీస్ కావాలన్నా వర్క్ కావాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. మీరు వాట్సాప్ కాల్ అయినా ఓకే, నా పర్సనల్ నెంబర్ కాల్ చేసినా ఓకే, కామెంట్ పెట్టినా ఓకేనండి. థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఫర్దర్ వీడియోస్ ఇంకన్నీ వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.